H1B వీసాల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారత యువ ఇంజనీర్ల జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చేసింది. అమెరికా వెళ్లి గొప్ప స్థాయిలో ఉండాలి అని కలలు కన్న చాలా మంది ఆశలు అడియాసలయ్యాయి. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో సైతం చాలా మార్పులు వస్తాయంటున్నారు ఐటీ నిపుణులు. అమెరికా ప్రకటించిన ఈ నిర్ణయం తర్వాత ఇండియన్ ఇంజనీర్ల కెరియర్ ఆప్షన్స్ ఏంటి? ఈ నిర్ణయం ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుంది? వాచ్ ది స్టోరీ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ H1B వీసాల విషయంలో తీసుకున్న నిర్ణయం భారత ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపించనుందని నిపుణులు, ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని దశాబ్దాలుగా అమెరికా నుంచి ఐటీ రంగం లబ్ధి పొందిందని, తాజాగా H1B వీసాకు $1,00,000 రుసుమును నిర్ధారించడంతో ఈ రంగంపై పిడుగుపడినట్లయిందని చెబుతున్నారు. అమెరికా వర్క్ వీసా కార్యక్రమాలు, సాఫ్ట్వేర్ అవుట్సోర్సింగ్, వ్యాపార సేవల రూపంలో భారత ఐటీ సెక్టార్ $283 బిలియన్ అంటే దాదాపు 25 లక్షల కోట్ల వ్యాపారం చేస్తోంది. తాజా పరిణామాలతో దీనిపై తీవ్ర ప్రభావం పడనుందంటున్నారు నిపుణులు. భారతదేశ మొత్తం ఐటీ రంగం వాటాలో 57% అమెరికా మార్కెట్ నుంచే లభిస్తోంది. కాగా గత ఏడాది గణాంకాలను పరిశీలిస్తే H1B వీసాల విషయంలో భారత్ 71%తో అతిపెద్ద లబ్ధిదారుగా ఉంది. కేవలం 11.7%తో చైనా రెండో స్థానంలో ఉంది. మరోవైపు యాపిల్, జేపీ మోర్గాన్, వాల్మార్ట్, మైక్రోసాఫ్ట్, మెటా, ఆల్ఫాబెట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలపై ట్రంప్ ఒత్తిడి పెరిగింది. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు విదేశీయులను తగ్గించుకోవాలని, ఈ మేరకు మార్పులు చేసుకోవాలని కూడా వైట్ హౌస్ పేర్కొంది. ఇది కూడా భారత్పై తీవ్ర ప్రభావం చూపనుంది. అమెరికాలో ఉద్యోగం చేయాలన్న భారతీయుల కల చేజారుతోందని ఐటీ అవుట్సోర్స్ కంపెనీ జెన్సార్ టెక్నాలజీస్ CEO గణేష్ నటరాజన్ చెప్తున్నారు. ఔత్సాహికుల అమెరికా కల సంక్లిష్టంగా మారిందన్నారు. భారత్, మెక్సికో, ఫిలిప్పీన్స్ లాంటి దేశాల నుంచి నిపుణులైన ఉద్యోగులను నియమించుకునే విషయంలో కంపెనీలు పరిమితి పాటించనున్నాయని చెప్పారు. ఇదిలా ఉంటే నాస్కామ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించింది. H1B వీసా రుసుము పెంచడంతో అమెరికాను నిపుణుల కొరత వెంటాడుతుందని తెలిపింది. దీని ప్రభావం అమెరికా ఆవిష్కరణలు, ఐటీ రంగంపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. ప్రపంచ వాణిజ్యం సహా సాంకేతిక యుద్ధంలోకి సేవల ఎగుమతులు కూడా చేరే అవకాశం ఉంది. సప్లై చైన్ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. ఇలా చాలా మంది నిపుణులు ట్రంప్ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఐటీ ఒప్పందాలు సహా ప్రాజెక్టులపై ప్రభావం పడుతుందన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో భారత్కు చెందిన H1B వీసా హోల్డర్లు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఫలితంగా చెల్లింపులు కూడా తగ్గుతాయి. కొత్త H1B వీసా దరఖాస్తు రుసుమును ట్రంప్ $1,00,000 పెంచి హడలెత్తిస్తున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం ఇందుకు భిన్నమైన పంథాలో ముందుకెళ్లాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను ఆకర్షించే ప్రయత్నాలను బ్రిటన్ ప్రభుత్వం ముమ్మరం చేయాలనుకుంటోంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి సైన్స్, టెక్నాలజీ నిపుణులను తమ దేశానికి ఆకర్షించేందుకు గాను వీసా ఫీజును మినహాయించే దిశగా యోచన చేస్తున్నట్లుగా ఫినాన్షియల్ టైమ్స్ పేర్కొంది. ఇందులో భాగంగా భారతీయులు సహా ప్రపంచ నిపుణులను ఆకర్షించడంపై గ్లోబల్ టాలెంట్ టాస్క్ ఫోర్స్ పై దృష్టి సారించినట్లు తెలిపింది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమిచ్చే మార్గాలను అన్వేషించేందుకు ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. ఇది ప్రధాని కేర్ స్టార్మర్, ఛాన్సలర్ రాచెల్ రీవ్స్ కు నేరుగా నివేదిస్తోంది. వీసా ఖర్చులను 0కు తగ్గించే యోచన చేస్తున్నట్లుగా అక్కడి మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే అమెరికాకు వెళ్లాలి అనే కలలు కన్న చాలా మంది బ్రిటన్కు వెళ్లే అవకాశం ఉంది.